అల్లూరు జిల్లా సరివేల గ్రామంలో ఇటీవల కారు తగలబడింది. ఈ ఘటనలో మావోయిస్టులకు ఎటువంటి సంబంధం లేదని ఏఎస్పీ తెలిపారు. ఏటుపాక గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పేగ గ్రామానికి చెందిన వ్యక్తితో కలిసి కారులో అక్రమంగా టేకు మొక్కలు తరలిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే సరివెల గ్రామం వద్ద ఒక వ్యక్తి సిగరెట్ తాగుతుండగా కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్లు తెలిపారు. దీంతో కారు దగ్ధమైందని వెంటనే వారు కారును అక్కడి వదిలేసి పారిపోయారని చెప్పారు. వాళ్లను పట్టుకోవడానికి పోలీసులు 3 బృందాలుగా విడిపోయి నిందితులను పట్టుకోవడం జరిగిందని ఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. మార్నింగ్ మీ అందరికీ తెలుసా ఒక కార్ బర్నింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ కార్ బర్నింగ్ ఇన్సిడెంట్ లో అందరూ డౌట్ చేశారు కి మావోయిస్ట్ చేశారు, ఇంకా వేరే వాళ్ళు చేశారు. సో దీని గురించి మేము మూడు స్పెషల్ టీమ్ ఫామ్ చేసాం. సో ఫస్ట్ క్లారిఫికేషన్, ఈ ఇన్సిడెంట్ లో మావోయిస్ట్ సంబంధం ఏం లేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, దేర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మావోయిస్ట్ ఇన్ దిస్ కేస్. యాక్చువల్ గా ఏం జరిగింది, ఈ కేసులో ఇద్దరు పర్సన్ ఎటపాక మండలం నుంచి ఫారెస్ట్ టీక్ వుడ్ దొంగతనం చేయడానికి పేగా వచ్చాడు. పేగాలో ఒక ముద్దయి థర్డ్ పర్సన్ అక్కడి నుంచి ఈ దొంగ వుడ్ కలెక్ట్ చేసి రిటర్న్ వెళ్ళిపోతారు. ఆ సేమ్ టైం కి 1 పర్సన్ కార్ లో ఉన్నాడు, సెకండ్ పర్సన్ బైక్ మీద ఎస్కోర్ట్ కోసం ఫాలో చేస్తున్నాడు. ఈ మధ్యలో కార్ వాళ్ళు ముందుగా అండ్ బైక్ వాళ్ళు వెనుక ఫాలో చేస్తున్నారు. ఆ బర్నింగ్ ఇన్సిడెంట్ లో కార్ వాళ్ళు కార్ సైడ్ లో ఆపేసి ఎస్కోర్ట్ కోసం ఆ ప్లేస్ లో వెయిట్ చేస్తారు. వెయిట్ చేయడం టైం కి వాళ్ళు ఆలోచించి ఓకే వెయిట్